మన బ్రెయిన్ గురించి మనం అనుకుంటున్న దానికంటే చాలా తక్కువ తెలుసుకొని మనందరం కూడా బ్రతికేస్తున్నాం. మన డిసిషన్స్, మన మనోభావాలు, మన నమ్మకాలే కాదు, మన నిజమైన ఆత్మ గుర్తింపే మన మెదడులో దాగి ఉందని మీకు తెలుసా? అసలు మన మెదడు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ టీనేజర్స్ డిసిషన్స్ ఎందుకు ఎమోషనల్ గా ఉంటాయి? ఒకేసారి ఎన్ని ముఖాలని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం? అబ్బాయిలకు వేరే బ్రెయిన్, అమ్మాయిలకు వేరే బ్రెయిన్ ఇలా కూడా ఉంటాయా? 3000 ఏళ్ల క్రితమే మన బ్రెయిన్ సర్జరీ జరిగిందంటే నమ్మగలుగుతారా మీరు? స్పెర్మ్ వేల్ బ్రెయిన్ మన బ్రెయిన్ కంటే ఎన్ని రెట్లు పెద్దదో మీకు తెలుసా? మర్చిపోవడం కూడా ఒక మెదడు ఫంక్షన్ అని మీకు తెలుసా? ఇలా ఈ విధంగా మీరు ఎప్పుడు తెలుసుకోలేని విషయాలను ఈ వీడియోలో మన మెదడు గురించి ప్రతి ఒక్కటి మీరు తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా సింపుల్ ఫ్యాక్ట్స్ అయితే కాదు. ప్రతి ఫ్యాక్ట్ కూడా మిమ్మల్ని ఓ కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటానికి, ప్రతి స్టోరీ నేను ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంచుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రెయిన్ గురించి 8 మైండ్ బ్లోయింగ్ నిజాలు. వీటి గురించి తెలుసుకున్న తర్వాత మీరే అంటారు, అసలు మీరు ఎవరు, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అనే ప్రశ్నకి మీకు మీరే స్వయంగా సమాధానం చెప్పగలరన్నమాట. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, అప్పుడప్పుడు మన బ్రెయిన్ కూడా మనల్ని మోసం చేస్తుందన్న విషయం మీకు తెలుసా? అది ఎలా అంటే, నిజమని అనిపించేదంతా కూడా నిజం కాదు. మనలో చాలా మందికి కూడా ఈ అనుభవం ఉంటుంది. ఏదైనా ఒక విషయం గురించి మనకు లోపల నుంచి స్పష్టంగా ఇది ఖచ్చితంగా నిజమే అని అనిపిస్తుంది కదా. కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, మనకు నిజంగా అనిపించే ఆ భావన మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా? నిజానికి అలా మనం అనుకోవడం అది మన మెదడు మానసికంగా పంపే ఒక ఫీలింగ్ మాత్రమే. అయితే ఇక్కడ సైంటిస్టులు ఏమని చెప్తున్నారు, ఒక స్పెసిఫిక్ బ్రెయిన్ ఆ ఏరియాని ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ కనుక చేయగలిగితే అసలు అది ఏదైనా సరే నిజమే అనిపించేలా మన మెదడు మనల్ని నమ్మిస్తుందట. దీనికి పేరే ఫీలింగ్ ఆఫ్ సర్టెనిటీ. అంటే ఏదైనా మనం ఒక విషయాన్ని అది నిజమని నమ్మడం అంటే అప్పుడు మన మెదడే మనల్ని ఒప్పిస్తున్నట్లే అనమాట. కాబట్టి మనం ఏ విషయాన్నైనా సరే నమ్మేటప్పుడు ఒకసారి మనల్ని మనమే ఇలా అడగాలి, నిజంగా ఇది నిజమేనా, లేకపోతే మనం నిజమని అని మనకు అనిపిస్తుందా అనేసి. సో దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నిజం అనిపించే ప్రతి విషయం కూడా నిజం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన మెదడులో 86 బిలియన్ సెల్స్ ఉంటాయని మీకు తెలుసా? మన శరీరంలో మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్ ఏది అంటే ఎగ్జాక్ట్ గా అది మన నర్వస్ సిస్టమ్ అనేసి చెప్తారు. వీటిల్లో ప్రధాన పాత్ర పోషించేవి ఏంటి అంటే అవే న్యూరాన్లు, అంటే నర్వ్ సెల్స్. ఇవి మన మెదడులో ఉండే అసలైన బ్రెయిన్ సెల్స్. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, ఆర్డర్లు అన్నింటినీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ల రూపంలో ట్రాన్స్మిట్ చేస్తుంటాయి. ఈ ప్రాసెస్ లో మన మెదడు ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ సెంటర్ లాంటిది. కానీ విషయం ఏంటంటే ఇవి ఇతర సెల్స్ లా అయితే డివైడ్ అవ్వవు. అంటే పుట్టిన న్యూరాన్లు అవే మన జీవితాంతం ఉండిపోతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి నశించిపోయిన న్యూరాన్లు మళ్ళీ తిరిగి పుట్టే ఛాన్సే ఉండదు. అవి కూడా కొన్ని అరుదైన కేసుల్లో తప్ప. ఇందులో శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే, మన మెదడులో సగటున 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అందులో ప్రతి న్యూరాన్ కి మరో 10,000 న్యూరాన్లతో కనెక్షన్ ఉంటుంది. అంటే సగటున 1000 ట్రిలియన్ సైనాస్టిక్ కనెక్షన్ల ద్వారా మన మెదడు ఒక ట్రిలియన్ బిట్ పర్ సెకండ్ ప్రాసెస్ లా పనిచేస్తుంది. అంటే ఒక కంప్యూటర్ ఇచ్చే డేటాతో పోలిస్తే మన బ్రెయిన్ మెమొరీ 1 నుంచి 1000 టెరాబైట్ల వరకు ఇస్తుందట. అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో ఉన్న అన్ని పుస్తకాలు కలిపిన 10 టెరాబైట్ల డేటా మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈ న్యూరాన్లను రక్షించేందుకు వాటికి ప్రొటెక్ట్ గా గ్లియాల్ సెల్స్ అనే ప్రత్యేకమైన సపోర్ట్ సెల్స్ కూడా ఉంటాయి. అలా ఆ విధంగా మన బ్రెయిన్ లో న్యూస్ ట్రాన్స్మిషన్, సెక్యూరిటీ అండ్ స్టోరేజ్ అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఓ రోజు నిద్ర లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? మీ మెదడు మీరు మద్యం తాగినట్టే పనిచేస్తుంది అంటారు శాస్త్రవేత్తలు. అవును, ఇది 100% నిజం. నిజానికి మనకి నిద్ర లేకపోవడం అంటే మన మెదడుని మనమే నాశనం చేసుకుంటున్నామని అర్థం. ఒక రోజు రాత్రి మనకి నిద్ర పోయిందంటే మన బ్రెయిన్ పనిచేసే తీరు ఎలా ఉంటుందంటే అచ్చం ఒక తాగిన మనిషి బ్రెయిన్ లా మారిపోతుంది. చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేరు. అండ్ అంతేకాదు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి నవ్వినా కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనకి అర్థం కాక వాళ్ళు మనల్ని తిడుతున్నట్టే అనిపిస్తుంది. అంటే ఫీలింగ్స్ అర్థం చేసుకునే శక్తిని ఈ నిద్ర అనేది దెబ్బతీస్తుంది. అందుకే చెప్పేది ఏమిటంటే, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ నిద్రని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకుంటేనే మీ మెదడు మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన మెదడు శక్తివంతంగా పనిచేయాలంటే మనం గుర్తించుకోవడమే కాదు, అప్పుడప్పుడు మర్చిపోవడం కూడా చాలా అవసరం. అవును, అవసరం లేని విషయాలను మన మెదడు తుడిచేసే ప్రక్రియనే ప్లాస్టిసిటీ అంటారు. దానివల్ల మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా అండ్ యాక్టివ్గా ఉంటుంది. కానీ ఒకవేళ ఈ మర్చిపోయే సిస్టమ్ కనుక పనిచేయకపోతే
మన మెదడు ఓవర్లోడ్ అయిపోయి డిప్రెషన్ అండ్ హై థింకింగ్, మానసిక రుగ్మతలు లాంటివి వస్తాయి. బేసెల్ శాస్త్రవేత్తలు చెప్పిన షాకింగ్ నిజం ఏంటి అంటే, మన బ్రెయిన్ లోపల అసలు ఏం గుర్తించుకోవాలి, ఏం గుర్తించుకోకూడదు అనేసి ఒక స్పెషల్ మాలిక్యులర్ డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. అది నిజంగా మన మెదడుని స్మార్ట్ గా ఉంచే ఒక మెమొరీ ఎడిటర్ లాంటిది. కానీ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆడవాళ్ళతో ఏదైనా గొడవ అయింది అంటే ఈ మాలిక్యూల్ ఫీల్డ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఏమో, అవసరం లేని విషయాలను కూడా గుర్తించుకొని పదే పదే ప్రాణాలు తీస్తూ ఉంటారు. అది నిజమో కాదో తెలియాలంటే మీ హస్బెండ్స్ ని అడగండి.